మహబూబ్నగర్ జిల్లాలో వ్యవసాయ అధికారులు సీడ్స్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. సీడ్స్ షాపుల డీలర్లు రైతులకు సరఫరా చేస్తున్న విత్తనాల వివరాలు రికార్డులను పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను డీలర్లు అందజేయాలని తెలిపారు. విత్తనాలకు సంబంధించిన ఎప్పటికప్పుడు రికార్డులలో వివరాలను నమోదు చేయాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించి రైతులకు ఇబ్బంది పెడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రోజు రేపు ఉన్నతాధికారుల యొక్క ఉత్తర్వుల ప్రకారం మేము అగ్రికల్చర్ ఆఫీసర్ టాస్క్ ఫోర్స్ కింద ఏర్పడి ఒక జడ్చర్ల పట్టణంలోనే ఇప్పుడు 4 టీంలు ఈ షాప్స్ కానీ లేదా ఆథరైజ్ డీలర్స్ కానీ విలేజ్లో ఏదైనా ఫేక్ సీడ్స్ ఏమైనా అమ్మే వాళ్ళు ఉంటే అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా రైతులకు విజ్ఞప్తి చేసేదంటే ఏదైతే గవర్నమెంట్ ఆథరైజ్ డీలర్స్ కి ఇచ్చారో వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాలి. ఊర్లోకి వచ్చారు మేము రైతులు ఇంతకు ముందు బాగా పంట పండిందని లేదంటే ఇది కూడా కంపెనీ నుంచి సెకండ్ సీడ్స్ అని వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మీరు కానీ సీడ్స్ కానీ కొని దాని వల్ల కానీ మీరు 6 నెలల్లో కష్టపడి తీసుకొచ్చుకునే పంట కానీ డ్యామేజ్ అయినట్లయితే మీకు వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కానీ లేకుంటే వాళ్ళ మీద ఏదైనా కేసులు వేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా గవర్నమెంట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఉత్తర్వుల ప్రకారం మీరు ఆథరైజ్ డీలర్ దగ్గర కొనండి. కొనేటప్పుడు కంపల్సరిగా బిల్లు ఒకటి తీసుకోండి. వాళ్ళు ఏదైతే ప్యాకెట్స్ కొన్నారో ఆ కంపెనీ ప్యాకెట్స్ మీ దగ్గర పంట అయిపోయిన వరకు కూడా మీ దగ్గర కానీ ఉండదు. కోత ఖాతా అన్ని కూడా కాపు వచ్చిన తర్వాత అది దాంట్లో ఎటువంటి డ్యామేజ్ అయినా సరే వాళ్ళ మీద ఆథరైజ్ డీలర్స్ మీద వాళ్ళ మీద కేసు వేయడానికి 100% అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైతే ఖర్చు పెట్టినారో ఈ పంట కాలంలో ఆ న్యాయంగా వాళ్ళకి మీకు ఇప్పించడానికి 100% అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల వల్ల తర్వాత వ్యవసాయ శాఖ కూడా మేము కూడా అంటే ప్రతి మండల స్థాయిలో అందరూ వ్యవసాయ అధికారులు తనిఖీ చేయడం జరిగింది. అట్లాగే డీలర్స్ ను కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకే అన్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తా ఉన్నారు. అన్ని రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ గా ఉన్నాయండి. అయితే అంటే చూస్తే అయినా కూడా మళ్ళీ మేము ఈరోజు చెక్ చేస్తా ఉన్నాము. ఇది క్రాస్ వెరిఫికేషన్ అంటే ఏ మండలానికి సంబంధించిన వ్యవసాయ అధికారులు అదే మండలంలో చేశారు. ఇప్పుడు మేము వేరే మండలాల నుంచి వచ్చి చేస్తా ఉన్నాం కాబట్టి ఏదైనా ఉంటే మళ్ళీ మేము తెలియజేస్తాము. అనుమతులు ఉన్న కంపెనీల దగ్గర విత్తనాలు తీసుకుంటున్నారా లేదా తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అంటే క్రమ పద్ధతిలో నిర్వహిస్తున్నారా లేదా అనే దాన్ని మేము తనిఖీ చేసి రూఢీ చేసుకుంటున్నాము. ఈ రోజు రేపు ఉన్నతాధికారుల యొక్క ఉత్తర్వుల